సహజంగా వచ్చారు వాళ్ళు కలిసారు వాళ్ళిద్దరు అంటే మొత్తం సీతారామచంద్ర ప్రభు రఘుకులేశ్వర రాఘవేశ రాధే గోపాల జై ఎవరి అసలు కుతుబ్ సింగ్ పాపలు ఇద్దరికి లేదా వాళ్ళిద్దరికి ఇవ్వండి పాప ముందు జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. వసుంధర టీవీకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చింతపల్లి మండలం బౌడ్రా అనే గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో దాన ధర్మ చారిటబుల్ సహకారంతో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం విశేషాలు ఏమిటో ఆ వ్యవస్థాపకులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు సూర్యారాయణ. నేను దాన ధర్మ చారిటబుల్ సభ్యుడిని, కోశాధికారిని. 2014 నుంచి అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసింది. అందులో భాగంగా శ్రీ 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 త్రిదండి శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో, వారి యొక్క సమక్షంలో ఈరోజు 101 చిన్న చిన్న పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి వచ్చారు, స్వామివారి చేతుల మీద కార్యక్రమం జరుగుతుంది. గత నెలలోనే మనం సామూహిక వివాహాలు చేసాం చెంజేరు స్వామివారి సమక్షంలో. కేడీపేటలో 108 మంది గిరిజనులకు సామూహిక కళ్యాణం అనేది ఇటు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తున్నాం. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం గత 10 ఏళ్లుగా మనం ఈ యొక్క ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో నిర్వహించడానికి కారణం ఏంటండి? ట్రైబల్ ఏరియాస్లో అనేక మత మార్పులు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. దానికి ఎంతో కొంత మనవంతుగా కృషి చేయాలనే ఉద్దేశంతో అనేక గ్రామాల్లో గ్రామ దేవతల విగ్రహాలు ఇచ్చాం ఉచితంగా. మరియు పిల్లలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు, అనేక ధార్మిక కార్యక్రమాలు, మన కార్తీక మాస దేవాలయ పునర్నిర్మాణం, అందులో భాగంగానే అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తాం. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తాం. దాన ధర్మ చారిటబుల్ సహకారంతో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాలు చాలా అభినందనీయం. ఇలా చేసినప్పటికీ కొండబాబు గారు మీరు చెప్పండి, వీళ్ళకి సహకారం ఏ విధంగా మీరు అందిస్తున్నారు? మా గిరిజనులందరూ కూడా గట్టి చెప్పాలి. మా గిరిజనులందరూ కూడా పేదవాళ్ళు, ఏం తెలియనివారు కాబట్టి వీళ్ళు విగ్రహాలు కూడా కొనుక్కునే స్థితిలో మన దాన ధర్మ ట్రస్ట్ వారి విగ్రహాలు, అలాగే పేదలకు సరకాలు వచ్చే దుప్పట్లు, అలాగే భజన బృందాల అభివృద్ధి కొరకు వారికి కావాల్సిన భజన సామాగ్రి, అలాగే యూనిఫాము, అలాగే మరి దేవాలయాలు కూడా పేదవాళ్ళని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన సహకారం, గుడి నిర్మాణం కోసం వారు దోచిన సహాయం ఇటుక ద్వారాగా, అలాగే ఐరన్ ద్వారాగా, డబ్బు ద్వారా కూడా దాన ధర్మ వాళ్ళు ఇప్పటికీ ఇంచుమించు నా ఆధ్వర్యంలో ఇంచుమించు 200 గ్రామాలకు మేము చేస్తున్నామండి. నిజంగా దాన ధర్మ ట్రస్ట్ వారు వచ్చి నుంచి మా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి తగ్గిందండి. స్వయంగా వాళ్ళే బంద్ చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నారండి. ఇంకా కార్యక్రమాలు చేస్తామండి. దాన ధర్మాలు కాకుండా మరి మన గతంలో కూడా మా భజన బృందాలకి భవదయం వాళ్ళు తిరుపతి తీసుకెళ్ళండి. అక్కడ మాడ వీధుల్లో కోలాటాలు భజనలు చేయించారండి. వారికి కూడా ధన్యవాదాలండి. నమస్తే.